ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భావయే కవి కవీనా ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాత్పత ఆనశ్చన్వన్నోతివేశీదసంహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఈరోజు మరి మాఘ శుక్ల తదియ రోజు శ్రీ మార్కండేయ స్వామి జయంతి పర్వదిన పురస్కరించుకొని మన దేవాలయంలో ఉదయం నుంచి ఆ స్వామి వారికి ఆ మార్కండేయ స్వామి సహిత భవానీ చక్ర స్వామికి రుద్రాభిషేకం చేయడం జరిగింది. అత్యంత వైభవంగా బలపంచామృతాలతో రుద్రాభిషేకం చేసుకొని తదనంతరము మన ప్రక్కనే ఆ మహిళచే కుంకుమార్చన కార్యక్రమం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అత్యంత వైభవంగా కూడా స్వామి వారికి మనస్సుతో కూడా అందరూ ఆ పద్మశాలి కుల బాధ్యులు అందరూ కూడా వచ్చి ఉదయం నుంచి నిన్నటి నుంచి అందరు కూడా వచ్చి ఇక్కడ ఎలా ఉన్నది తెలుసుకోవడానికి అందరూ కూడా వచ్చిపోతుంటారు. మరి అదే కార్యక్రమాన్ని మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకొని మరి అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి. ఓం నమో పార్వతీ పతయే హర హర మహాదేవ. జై మార్కండేయ, జై మార్కండేయ. ఈరోజు మార్కండేయ జయంతి పురస్కరించుకొని ధర్మపురి మండల పద్మశాలి సామూహిక మహిళా కుంకుమార్చన కార్యక్రమము అభిషేకము అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాము. ఆ మార్కండేయుని ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు గాను మా సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు సంఘ ఆధ్వర్యంలో ఇంకెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత 10 సంవత్సరాలుగా మార్కండేయ జయంతి సందర్భంగా మహిళలు మరియు కుటుంబ సభ్యులందరితో కలిపి మార్కండేయ జయంతి అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. దినదినావి వృద్ధి చెందుతూ అందరితో కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రజలు పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. హాజరైన అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ. 1986 రోజున 86లో శృంగేరి పీఠాధిపతులైన మహా భారతి తీర్థస్వామి కరకమలములచే మా కులదైవమైనటువంటి భక్త మార్కండేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు స్వామివారు ధూప దీప నైవేద్యాలతో అలరింపబడుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుండి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మా కులదైవమైనటువంటి మార్కండేశ్వరి యొక్క మాఘ శుద్ధ తదియ రోజున జన్మించారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఆలయ ప్రాంగణంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, అదేవిధంగా కులదైవమైనటువంటి భక్త మార్కండేశ్వర స్వామికి మహారుద్రాభిషేకంతో పూజలు జరుపుకోవడం అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో పట్టణం నుండే కాకుండా మండలంలోని అన్ని గ్రామాల నుండి అందరూ మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా పద్మశాలి సేవా సంఘం పట్టణ శాఖతో పాటుగా పద్మశాలి సేవా సంఘం మండల శాఖ, యువజన పద్మశాలి సేవా సంఘం, అదేవిధంగా పోప ఉద్యోగస్తుల యొక్క సంఘం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మార్గశిర తదియ రోజు మార్కండేయ జయంతి జరుపుకుంటున్నాం. పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో పోపా సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నాం. ఇట్టి కార్యక్రమంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహిస్తాము. తదనంతరం భోజన వసతి కూడా కల్పిస్తాము. ఇది గత 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము.
పాపాని జన్మాంతృతాని చ తాంతాని విదర్శంతి ప్రదక్షిణ పదే పదే పాపం పాపకర్మ పాపాత్మ పాప సంభవ సాయి మాం కృపయా దేవ శరణాగత నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయిని వాంఛితం దేహి మే మాతః ప్రసీద కృపయా సదా నమః త్రైలోక్య జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే మహాలక్ష్మి నమో నమః యా దేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు పుష్పాలు అక్షతలు గౌరమ్మ పైన కానీ కలశం పైన కానీ పెట్టండి. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి.